ఇవాళ ఈ దినాన్ని ఈ ఆదివారాన్ని ఏమంటామంటే మట్టల ఆదివారం అంటాం. ఈ ఆదివారానికి ఆ పేరు పెట్టారు. ప్రతి ఆదివారం ఈ ఆదివారం ఒక ప్రత్యేకత. యేసయ్య జీవితంలో ఇది ఆఖరి ఆదివారం. ఆ రోజుల్లో ఆయన శిలువ మీదకి వెళ్ళక ముందు ఇది ఆఖరి ఆదివారం. ప్రియులారా, యేసయ్య అనే పదం తాలూకా నిజమైన భావం తెలియక ఆనాటి యూదులు యేసయ్య వారికి రోమా సామ్రాజ్యం నుంచి అప్పుడు విమోచిస్తారనుకొని వాళ్ళు ఊహించారు. ప్రియులారా, ఆయన తప్పకుండా విడుదలిస్తాడు, కానీ కొద్దిగా దానికి విడుదల టైం మారింది. అది వాళ్ళకి తెలియక వాళ్ళు రోమా సామ్రాజ్యం, ఆ దినాల్లో రోమా సామ్రాజ్యం చాలా దేశాలు పాలించే దేశం. ఇటలీ పట్టణం, ఇటలీ, రోమ్, అక్కడ రోమా సామ్రాజ్యం ఇటలీ దేశంలో స్టార్ట్ అయింది. ఒక ఆయన ఉండేవాడు, ఆయన పేరు జూలియస్ సీజర్. చాలా మేధావి, బలమైన వాడు, పెద్ద సైన్యాన్ని తీసుకున్నాడు. ఇక ఆ జూలియస్ సీజర్ ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళాడు. ఇంగ్లాండ్ దేశం జయించాడు, ఫ్రాన్స్ని జయించాడు, స్పెయిన్ జయించాడు, కనబడిన దేశాలు జయించేశాడు, జర్మనీ జయించేశాడు. అలాగే ఇటువైపు దేశాలు, మన ఆసియా ఖండంలో ఉన్నటువంటి ఆఫ్రికా ఖండంలో ఉన్న దేశాలను జయించాడు, ఈజిప్ట్ దేశాన్ని జయించాడు. ప్రియులారా, ఆలోచించాడు. అదే యుగోస్లావియా, చెకోస్లోవేకియా, ఈ దేశాలన్నీ కూడా జయించాడు. మహా పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఆయన పేరు జూలియస్ సీజర్. సో ప్రియులారా, ఈ రోమా సైన్యం బలమైన సైన్యం. రోమా దేశపు పౌరుడైతే వాడు ట్యాక్స్ కట్టక్కర్లే. మనది ఈ దేశంలో మనం పౌరులమైన ఇంటి ట్యాక్స్ కట్టాలి, ఆదాయం ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. ఏ ట్యాక్స్ ఒక ట్యాక్స్ కడుతూనే ఉండాలి. మనం వాటర్ ట్యాక్స్, గాలి పీల్చుకుంటే ట్యాక్స్, గాలి వదిలితే ట్యాక్స్ వేస్తాడు. రేపు పొద్దున ఎవడో కూడా వచ్చి ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి. కానీ రోమా సైన్యం, రోమా సైనికుడు, రోమా పౌరుడు అంటే వాడు ట్యాక్స్ కట్టక్కర్లే. ఇంటి ట్యాక్స్ లేదు, ఏ ట్యాక్స్ లే. సో అది వాళ్ళ యొక్క ఆధిక్యత. ప్రత్యేకంగా ట్రీట్మెంట్ చేస్తారు. రోమా పౌరుడు వస్తే ఇక్కడ వచ్చాడంటే వాడికి ఒక సీట్ ఇచ్చేయాలి, వేసేయాలి. సో మంచిగా ఉండేది. ఆ తర్వాత వచ్చినటువంటి రాజు ఒక్కొక్కడు, ఆయన చనిపోయాడు, జూలియస్ చనిపోయాడు, తర్వాత ఎవరు వచ్చారు, మార్క్ యాంటోనీ వచ్చాడు, తర్వాత ఒక ఆయన వచ్చాడు, అగస్టస్ సీజర్. కైజరు ఆగుస్తు దినములందు జనసంఖ్య వ్రాయబడవలననే ఆజ్ఞ ఆయన. కైజర్ అంటే ఇంగ్లీష్లో సీజర్ అగస్టస్. ఆయన కొడుకు జూలియస్ సీజర్ కొడుకు అగస్టస్ సీజర్. కాబట్టి మన క్యాలెండర్లో జూలై నెల చూస్తాం జూలియస్ సీజర్, ఆగస్ట్ నెల చూస్తాం అగస్టస్ సీజర్. జూలై నెలకు 31 రోజులు ఉంటాయి, ఆగస్ట్ నెలకు కూడా 31 రోజులు ఉంటాయి. తక్కిన వాటికి 30, 31, అలా ఉంటాయి. ఈ 2 నెలలకు మాత్రం 31. సో చిన్న హిస్టరీ చెప్తున్నా. ఆ దినాల్లో సో వాళ్ళు ట్యాక్స్ వేసేవారు తక్కిన వాళ్ళని. పాలస్తీనా దేశం అంతా ట్యాక్సే. యూదులందరూ ట్యాక్స్ కట్టవలసిందే. అందరూ ఎవరెవరు ఉన్నారో ఆ దేశం విపరీతమైన ట్యాక్స్. కాబట్టి మాకు స్వేచ్ఛ కావాలి. మన దేశం కూడా ఒకప్పుడు అంతేగా. బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు మనమేమనుకో వాళ్ళక్కర్లే, మాకు స్వేచ్ఛ కావాలి, మేము మా దేశాన్ని మేము నడిపించుకుంటాం. అలాగే యూదా దేశస్తులు కూడా మాకు ఫ్రీడమ్ కావాలి, మాకు ఇండిపెండెన్స్ కావాలి, మా దేశాన్ని మేము చూసుకుంటాం. వీడు వచ్చి పెద్దరికాలు చేయడం ఏంటి, రోమా ప్రభుత్వాన్ని తీసేయాలి, చాలా ట్యాక్స్లు కట్టిస్తున్నారు. అందుకే సుంకరి గుత్తదాడైన జాకెట్, సుంకపు గుద్దడాడు అంటే ఆసిలిమెట్ ఉంది కదా మనకి, ఇక్కడ ఆసిలిమెట్ అనుకుంటాం. ఆశీలు వసూలు చేసేదే సుంకరం.
సుంకం. సుంకం అనగా ట్యాక్స్. మన భాషలు మారిపోయాయి. సుంకపు గుత్తదాడు అనగా ఆ ఏరియాలో మొత్తం ట్యాక్స్ కలెక్టర్ అంతా అక్కడ ఉండి కలెక్ట్ చేస్తారు. సో ప్రియులరా, చాలా ట్యాక్స్. వీళ్ళందరూ విపరీతమైన ట్యాక్సులు తీసుకునేవారు. వాళ్ళకి ఉన్నటువంటి లిబర్టీ ఏంటంటే, నువ్వెంత ట్యాక్స్ వేసుకో నాకు అనవసరం, మాకు ఎంత డబ్బు నువ్వు కట్టు. రోమా ప్రభుత్వం ఈ ట్యాక్స్ ఆఫీసర్స్కి అలా చేసేది. మీరు ఎంత డబ్బు తీసుకుంటే వేసుకోండి, ఎంత ట్యాక్స్ వేసుకుంటే వేసుకోండి, మాకు మాత్రం ఇంత ట్యాక్స్ మీరు కట్టాలి. అది కాబట్టి వీళ్ళేం చేసేవారు, రోమా ప్రభుత్వం వాళ్ళకు 5,000 రూపాయలు ట్యాక్స్ వేస్తే వీడేం చేసేవాడు, 15,000 రూపాయలు ట్యాక్స్ వేసేవాడు. చేసేసి ఆ 10,000 వీడు ఉంచుకునేవాడు, 5,000 ఏమో రోమా ప్రభుత్వం ఇచ్చాడు. అందుకు మీరు ఏసైతే ఏమన్నా సుంకర్లతోనూ పాపులతోనూ ఏం తిరుగుతున్నాడు అన్నారు. సుంకర్లు అని చేసే పని అదనమాట. వాడు మస్తు డబ్బులు తీసేసుకుంటారు. ఇంకా అన్ని వాడు పాపం బాధపడతాడు, కష్టమవుతుంది, అది ఇది అని వినేవాడు లేడు. పూర్వకాలం మన దేశంలో మున్సబు కరణం అనే పదం ఉండేది. మున్సబులు ఉండేవారు, కరణాలు ఉండేవారు. ఆ మున్సబు కరణం ఆ ఊరిలో ఎక్కడో ఉంటారు. ఆ పన్ను కట్టలేదనుకోండి, వాడు మున్సబు వచ్చి అంటే తీసే గిన్నెలు ముంతలు అని పీకే అంటాడు. పన్ను కట్టకపోతే అంతగా ఉండేది. ఆ సిస్టమ్ తర్వాత పోయింది. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత మున్సబులను తీసేస్తాడు, కారణాలు తీశాడు. లేకపోతే వాళ్ళు ఊర్లోనే ట్యాక్స్ వసూలు చేసేవారు, విపరీతంగా ట్యాక్స్లు వసూలు చేసేవారు, దౌర్జన్యం చేసేవారు. సో ఎందుకో ఈ స్టోరీ అంతా చెప్పవలసి వచ్చేది. అటువంటి దినాలు యేసయ్య వచ్చిన దినాల్లో, పుట్టిన తర్వాత పెరిగిన దినాల్లో పరిస్థితులు అది. కాబట్టి యూదులందరూ కూడా మాకు ఈ ప్రభుత్వం అక్కర్లేదు, చాలా కష్టమైపోతుంది, విపరీతమైన ట్యాక్సులు, దానికి తోడు ఈ జక్కయ్య లాంటి వాడు మరీ తినేస్తున్నారు, కాబట్టి మాకు ఒక విమోచకుడు కావాలి, ఈ ప్రభుత్వం నుంచి మాకు రక్షించేవాడు కావాలి అని ఎదురు చూస్తున్నా. ఆ దినాల్లో యేసయ్య ఈ పామ్ సండే అంటాం, మట్టల ఆదివారం దినానికి వాళ్ళందరూ కూడాను, ఆ ముందేమైంది, యేసయ్య 5,000 మంది భోజనాలు పెట్టడం చూశారు. 5,000 మంది కాదు, 5,000 మంది ఎవరికి, పురుషులకు, స్త్రీలకు, పిల్లలకి కాకుండా. అద్భుతాలు చేస్తున్నాడు, గుడ్డోళ్ళు చూపించేస్తున్నాడు, కుట్టోళ్ళకి కాళ్ళు ఇచ్చేస్తున్నాడు, ఆయన అందరికీ బాగు చేసేస్తున్నాడు. ప్రజలందరూ అనుకున్న తిండికి తక్కువ లేదు, ఈయన ఏ కార్యమే చేసేస్తున్నాడు, అద్భుతాలు చేసేస్తున్నాడు, ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈయన అలాంటి వాడు మనకు రాజు అయితే రోమా గవర్నమెంట్ హుట్ కాకంటే ఎగిరిపోతారు, అంత బలవంతుడు ఈయన. సముద్రంలో ఉన్న గాలిని ఆపేశాడు, నీళ్ళు ఆపేశాడు, దేన్నైనా చేసేస్తున్నాడు. ఇలాంటి వాడు మనకు రాజుగా ఉండాలి. అది వాళ్ళు కోరుకున్నది. ఎవరు, మన యూదులు కోరేది. కాబట్టి యూదులు అందరూ కూడాను యేసే అంతకుముందే చచ్చిపోయిన వాళ్ళు సైతం లేపేస్తున్నాడుగా. మీరు ఆ అధ్యాయాల్లోకి వెళ్తే ఆయన యెరూషలేములోకి వెళ్ళక ముందు రోజునాడు ఎక్కడున్నాడు ఆయన, మార్తా, మరియా, లాజరు వాళ్ళ ఇంట్లో అక్కడే ఉండాడు ఆయన. అది మంచి భలే ఇల్లు అది, మార్తా, మరియా, లాజరు. ఆయన శిష్యులతో కలిసి అక్కడ ఎన్ని రోజులైనా ఉండేవాడు. సంతోషంగా వంటలు చేసి, అప్పుడు మిక్సర్లు లేవు, గ్యాస్ పొయ్యలు లేవు, పొగ, కష్టం. అలాంటి దినాల్లో శిష్యులందరితో కూడా యేసే వెళ్ళిపోయి ఆ ఇంట్లో, ఎందుకు ఆ ఇంట్లో బాగా చూసుకుంటున్నారు. ఆ అమ్మ మార్తా, మరియా, లాజర్ని ఆ ఇంట్లో లేపాడు కదా, ఆ ఇంట్లో వస్తే చాలు ఆయనకి ఇల్లు ఇచ్చేస్తారు. 12 ఒకడు రాడు యేసే, మన ఇంటి ఒకడు రాకుండా ఎంతమంది వస్తాడు, 12 మంది అపోస్తలు శిష్యులు. ఎప్పుడైనా ఆయన శిష్యులందరితో కూడా వస్తే 70 మంది శిష్యులు ఆయనకి. ఇంకా చెప్పాలంటే 500 మంది శిష్యులు. ఆయన ఈ అపోస్తలతో ఎక్కువ తిరిగేవాడు యేసుస్వామి. కాబట్టి 12 మంది శిష్యులతో కూడా ఆ ఇంటికి వచ్చేవాడు. మన ఇంటికి ఒకడు చుట్టం వస్తే చంపేశాడు రా బాబు, వీడు ఒకడు వచ్చేసినట్టు అనుకోండి మనసులో, బయట రండి 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 రండి, వీడు చంపేశాడు. వచ్చినోడు మళ్ళా మంచం, చేప, ఇది
వంట చేసి పెట్టాలి. భర్తగా వంట చేసి పెట్టడం కష్టంగా ఉంటుంది, ఈడిగో చేయాలి, ఇదో కూడా. ఇలాంటి రోజుల్లో మనం ఉన్నాం. అక్కడైతే 12 మంది శిష్యులు. పాపం మార్తమ్మ కష్టపడి టగాడగా చెమటలు గార్చుకొని వంటలు చేసి భలే వంటలు, ఏసైకి ఇష్టమైన వంటలన్నీ పెట్టేశారు. నాకు రోజు పెడుతున్నారు కదా మీరు అలాగే, అవన్నీ కూడాను. సో ఏసయ్య ఆ ఊర్లో, మార్తా మరియా వాళ్ళు ఉన్నటువంటి ఊర్లో అక్కడ ఉంటూ యెరూషలేం వెళ్తున్నాడు. రోజున అలా చేసేవాడు. ఆయన ప్రయాణం అలాగుంది. దేవుని వందనాలు. ప్రియులారా, ఇది నేను వెనకాతలున్న బ్యాక్డ్రాప్ చెప్తున్నా. యేసయ్య వెళ్ళేసరికి జనాలందరూ కూడా ఓరెత్తిపోయి కేకలు వేసి, ఈయన మన రాజుగా ఉండాలి, హోసానా హోసానా అని కేకలేశారు. దానికి కారణాలు ఇవన్నమాట. ఇలాంటి వాడే మన రాజుగా ఉండాలి. యేసయ్య జీవితంలో ఇది ఆఖరి ఆదివారం. మనం ఎక్కడైనా తీసుకోవచ్చు. సరే, ఇవాళ మనం మార్కు సువార్త 11వ అధ్యాయంలో కొన్ని మాటలు నేను చదువుతున్నాను. వారు యెరూషలేముకు సమీపించి ఒలీవల కొండ దగ్గర నున్న బెత్ఫగే బేతనియా అను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశించగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడను, దాని మీద ఏ మనుష్యుడునో ఎప్పుడునూ కూర్చుండలేదు, దానిని విప్పి తోలుకొని రండిని చెప్పాడు. చాలు. ప్రియులారా, ఆనాటి సంఘటన. ఇక పరిస్థితులు చెప్పాను. మనకు ఒక విమోచకుడు కావాలి, మనకు రాజు కావాలి, మనకు నాయకుడు కావాలి, చచ్చిపోతున్నాం, ట్యాక్సులు బరాయించేస్తున్నాడు, ఏమో మనకు చాలా కష్టమైపోతుంది, స్వేచ్ఛ లేదు అని అనుకుంటున్న సమయంలో చచ్చిన వాళ్ళు సైతం లేపేటటువంటి గొప్ప నాయకుడు వచ్చాడు. ఇంకా ఇలాంటి వాడు తప్ప ఇంకెవడు యోగ్యుడు రాజుగా ఉండడానికి? గాలిని ఆపుతున్నాడు, ధూళిని ఆపుతున్నాడు, దెయ్యాలను వదలగొడుతున్నాడు, జబ్బులు వదలగొడుతున్నాడు, భోజనాలు పెడుతున్నాడు. ఈయన కరెక్ట్ పర్సన్ మనకు రాజుగా ఉండడానికి అని ప్రజలందరూ కూడా అందుకోసం యేసు స్వామిని హోసనా అంటూ వారిని ఆహ్వానించడానికి, ఆ దినాల్లో ఆహ్వానించడానికి కారణం, యేసే దినాల్లో యెరూషలేం యొక్క జనాభా 40,000. 2000 సంవత్సరాల క్రితం 40,000 జనాభా అంటే చాలా జనాభా. పండుగలు ఉన్నాయి వాళ్ళకి. యూదులకి చాలా ప్రాముఖ్యమైన పండుగలు ఉన్నాయి. ఒకటి పస్కా పండుగ, రెండవది పెంతెకోస్తు పండుగ, మూడవది గుడారాల పండుగ. 3 ప్రాముఖ్యమైన పండుగలు. ఈ పండుగల్లో ఖచ్చితంగా ఒక పండుగకి వాళ్ళ యెరూషలేం వెళ్ళవలసిందే. మనం మక్కాకి వెళ్తారు ఎలాగో అలాగా యెరూషలేం ఖచ్చితంగా వెళ్ళి అక్కడ దేవుని మందిరానికి వెళ్ళాలి. కాబట్టి ప్రియులారా, యేసు స్వామి వచ్చేసరికి ఆయన పస్కా పండుగ దినాల్లో ఆ సమయంలో ఆయన యెరూషలేం చేరుకున్నాడు. కాబట్టి ఆ పండుగ సమయంలో పట్టణం విపరీతమైన జనం నలుమూల నుంచి వచ్చేస్తారు. వాళ్ళ జనసంఖ్య ఆనాటికి 2 లక్షల జనం వచ్చారు. అందరూ కూడా బయట ఊర్ల నుంచి వచ్చినటువంటి వాళ్ళు. అక్కడ వంటలు చేసుకునేవారు, చెట్ల కింద పడుకునేవారు, ఇళ్లలో బంధువులు ఉంటే బంధువుల దగ్గర పడుకునేవారు. ఇలాగా పట్టణం అంతా కూడా జన సందోహంతో నిండిపోయింది. దేవుని వందనాలు. ప్రియులారా, అటువంటి సమయంలో యేసు స్వామి అక్కడ సరిగ్గా రావడం జరిగింది. ఆయన వచ్చి ఏం చేశాడు, ఫలానా దగ్గర గాడిద ఉంది, ఆ గాడిద పిల్ల కూడా ఉంటుంది. ఆ గాడిద మీద ఇంతకుముందు ఎవ్వరూ ఎప్పుడు ఎక్కలేదు. ఆ గాడిదని నా కోసం తీసుకురండి అని శిష్యుల్ని పంపించాడు. శిష్యులు వెళ్ళారు. ఆ గాడిద విప్పుతుంటే ఆ యజమానుడు అడిగారు, ఎందుకు తీసుకెళ్తున్నారంటే మా గురువు గారికి కావాలని చెప్పారు. చెప్పగానే ఆయన ఇచ్చేస్తా గాడిద తీసుకొని వాళ్ళ గురువు దగ్గరికి వచ్చారు. ప్రియులారా, యేసు స్వామి దగ్గరికి వచ్చారు. యేసయ్య వారిని అప్పుడు వాళ్ళ గాడిద మీద బట్టలు వేశారు. బట్టల మీద యేసయ్యని కూర్చోబెట్టడం మాత్రమే కాక ఊరు జనమంతా కూడా, ఇంత చెప్పానుగా ఓ రాజు కావాలి మాకు అన్నారుగా. కాబట్టి ఊరు జనమంతా కూడా ఏం చేశారంటే ఇలాంటి మట్టలన్నీ పట్టుకున్నారు.
పచ్చని తోరణాలు పట్టుకున్నారు, రాజును ఆహ్వానిస్తున్నారు. మాకు ఇలాంటి రాజు కావాలి అని రాజుగారిని వారు ఆహ్వానిస్తున్నారు. మట్టల ఆదివారం దినం యొక్క కార్యం అది. ప్రియులారా, ఆయన ప్రవేశిస్తున్నప్పుడు అక్కడి నుంచి పెద్ద దూరం కాదు యెరూషలేం. కానీ ఆయన ప్రభు అయిన యేసుస్వామి ప్రతిసారి ఆయన నడుచుకొనే తిరిగాడు. గలిలయ ఆయా ప్రాంతాలంతా కూడా నడుచుకొని తిరిగాడు. నడకేం కొత్త కాదు. ఇవాళ ఆయన గాడిద మీద కూర్చోవడానికి కారణం ఏంటి? ప్రియులారా, జకర్యా గ్రంథంలో మనం చూస్తాం. 9వ అధ్యాయము 9వ వచనంలో మాట నేను ఒకసారి చదువుతున్నాను. ఆయన గురించి, ప్రభు అయిన యేసుస్వామి గురించి 500 సంవత్సరాల క్రితం ఆయన యెరూషలేముకి వస్తాడు. ఒక రక్షకుడు వస్తాడు, ముక్తిదాత వస్తాడు. ఆయన ఎలాగొస్తాడు అని 500 సంవత్సరాల క్రితం జక్కయ్య అనే మహాముని రాశాడు, ఓ ప్రవక్త రాశాడు. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిద పిల్లనెక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. దేవుని వందనాలు. ఆ కింద వచనాలన్నీ కూడా ఇక మీకు గుర్రాలు అక్కర్లేదు, రథాలు అక్కర్లేదు, యుద్ధాలు అక్కర్లేదు. ఈ రాజు మీకు అన్నీ కూడా సమకూరుస్తాడని తక్కిన అంశం అంతా కూడా కిందన వ్రాయబడ్డాలి. ప్రియులారా, యేసయ్య ఆ పట్టణానికి రావడం, యెరూషలేము రావడానికి కారణం ఏంటంటే, పూర్వం ప్రవక్తల చేత చెప్పబడినటువంటి ఆ యొక్క ప్రవచనం యొక్క నెరవేర్పు ప్రజలందరూ చూడాలి. అదిగో ఆయన మన రాజు, ఆయన నీతిపరుడై దీనుడై సాత్వికుడై మధ్యకు వస్తున్న మన రాజుని ప్రజలు గుర్తించాలి. అందుకు ఆయన ఇవాళ గాడి మీద రావడం అవసరం పడ్డది. గాడిద మీద రాక్కర్లేదు, ఆయన గాడిద అక్కర్లేదు, గుర్రాలు అక్కర్లేదు, నడుచుకొని తిరిగే ఆయన మహాప్రవక్త. కానీ ఆ ప్రవచనం ఎరిగినటువంటి వారు ఈయనే మన మెస్సయ్య, ఈయనే మన రక్షకుడని గుర్తించుకోగలడానికి ఆ ప్రవచనం యొక్క నెరవేర్పు కోసం ఆయన ఆ రీతిగా వచ్చాడు. రాగానే ప్రజలందరూ కూడా ఆయన ఆహ్వానించారు, రమ్మన్నారు. ప్రియులరా, హోసన్నా అన్నారు. ఓ భలేగా ఆహ్వానించారు యేసుస్వామిని. అందరూ కూడా మట్టలు పట్టుకున్నారు, పచ్చని తోరణాలు పట్టుకున్నారు. ఈయనే మా రాజు, ఈయనే మా రక్షకుడు అని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన గౌరవించారు, చేర్చుకున్నారు. ప్రియులరా, ఆ రీతిగా యెరూషలేం యొక్క ప్రవేశం మనం చూస్తున్నాం. యేసుస్వామి యెరూషలేం ప్రవేశం అంతా కూడా జరిగింది. అంతకుముందు అనేక కార్యాలు చేస్తాడు. ప్రియులరా, హోసానా అంటూ కేకలు వేశారు. హోసానా అనగా దాని అర్థం ఏంటి? ప్రియులరా, ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడుగాక అన్నారు. అంత మాత్రమే కాదు, ప్రభు ఈయనెవడు? రాజు. ఇంతకుముందు మా ప్రవచనంలో చూసాంగా, నీ రాజు. సియోను కుమార్తె సంతోషించు, యెరూషలేం ప్రజలారా ఆనందించండి, మీ రాజు వచ్చేస్తున్నాడు మీ మధ్యకు. రాజు చేసే పనులు మనకు తెలుసు. ఆయన రక్షిస్తాడు, కాపాడుతాడు, పోషిస్తాడు. ఆయన ఉంటే క్షేమం ఉంటుంది. కాబట్టి ఆ రాజు వస్తున్నాడని ఆ మాట ముందుగా ప్రభు వారికి బయలుపరిచాడు. ప్రజలందరికీ కూడా ఆ సత్యం తెలుసు కాబట్టి యేసయ్యను వారు తోరణాలతో వారు స్వీకరించి కేకలేసి ఇలాగంటున్నారు. ప్రియులారా, నేను 7వ వచనం, అదే అధ్యాయం, మార్కు సువార్తలో 11వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నారు. వారు ఆ గాడిద పిల్లను యేసునొద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండాను. అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. కొందరు తాము పొలములో నరికిన కొమ్మలను పరిచిరి. మరియు ముందు వెళుచుండిన వారు వెనక వచ్చుచుండిన వారును జయము జయం జయం ప్రభు పేట వచ్చువాడు స్తుతింపబడుగాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయమని కేకలు వేసిరి. ప్రియులారా, వాడు రాజును చూశారు.
వాళ్ళు కేకలు వేశారు, జయం జయం అంటున్నారు. మూల భాషలో హొసన్నా హొసన్నా. ఎవరికి జయం చెప్తాం? రాజుకు జయం చెప్తాం. రాజానికి జయం ఆహ్వానిస్తున్నారు. ప్రియులారా, ఆ యేసు స్వామి ఆ ముందు రోజే కదా ఆయన లాజరుతో కూర్చున్నాడు. లాజరు చనిపోయిన లాజరు తిరిగి లేవడం ఇవన్నీ కూడా తెలుసు. కాబట్టి నేను ఇంతకుముందు చెప్పాను, ఎదురు చూస్తున్నాడు ఒక రక్షకుడు కోసం. ఆయన ఆ రీతిగా వచ్చారు. ప్రియులారా, అంతేకాదు, ముందు రోజు ఇంకొక కార్యం కూడా జరిగింది. మరియా ఇంట్లో ఆయన భోజనం చేస్తూ ఉండగా అంత అయిపోయింది. దాని తర్వాత ఒక పరిసైన ఇంట్లో ఆయన భోజనం చేస్తూ ఉండగా, మరియా ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు ఆమె అత్తరుబుడ్డిని పగలగొట్టి ఆయనపై అభిషేకం చేస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ గొప్ప కార్యాలు యేసయ్యను మోసుకొని యెరూషలేమునకు ప్రవేశించిన ఎవరు ప్రవేశించారు? మళ్ళా అనుమానం వచ్చేస్తుంది. ఎంతవరకు విన్నారు? మళ్ళా విన్నారు. గాడిదని తీసుకొచ్చారు కదా, అది లక్కీ గాడిద. దేవుని స్తోత్రం. లక్కీ డ్రాలాగా లక్కీ గాడిదలు చాలా ఉన్నాయి, కానీ ఈ గాడిద లక్కీ గాడిద. యేసయ్యను మోసుకొని వస్తుంది చక్కగాను. దేవుని స్తోత్రం. యూదుల యొక్క క్యాలెండర్ ప్రకారం, మన క్యాలెండర్ సోలార్ క్యాలెండర్, లేకపోతే మన క్యాలెండర్ 365 రోజులు ఉంటాయి మన క్యాలెండర్. యూదుల క్యాలెండర్ 360 రోజులే వాళ్ళ క్యాలెండర్. సో లూనర్ క్యాలెండర్ అంటారు దాన్ని. ప్రియులారా, వాళ్ళు 30 రోజులు చొప్పున 12 మూళ్ళంతా ఎక్కాలి. ఎందుకంటే టొక్కలు ఆడాలి. ఇప్పుడు 12 మూళ్ళు కళ్ళు మూసుకొని లేకగానే 12 మూళ్ళు ఎంతరా అంటే 34 36. ఓకే, అంటే 360 రోజులు. 12 నెలలకి 30 రోజులు, నెల 30 రోజులు. అలాగా 12 నెలలకి 360 రోజులు. 360 రోజులు అనగా అది లూనార్ క్యాలెండర్. 15 రోజులకు ఒకసారి పౌర్ణమి, 15 రోజులకు ఒకసారి అమావాస్య. అలాగా అది కరెక్ట్ అయిన క్యాలెండర్. మరి ఇది ఎలాగొచ్చిందో మనకు తెలియదు. సరే, ఈ క్యాలెండర్ ప్రకారము వాళ్ళు యూదుల యొక్క నిస్సాన్ నెలలో, నిస్సాన్ అంటారు, వాడి నెలను నిస్సాన్ నెల అంటారు. నిస్సాన్ అంటే ఇది కారు కాదు. ప్రియులారా, నిస్సాన్ నెలలో 10వ తారీఖు నాడు ఆ రోజున యూదులు గొర్రెపిల్లను సెలెక్ట్ చేస్తారు. వాళ్ళ పండుగ పస్కా పండుగ వాళ్ళ నెల ప్రకారం, నిస్సాన్ నెల ప్రకారం వాళ్ళు 10వ తారీఖు నాడు గొర్రెపిల్లను సెలెక్ట్ చేసి ఆ గొర్రెపిల్లను తీసుకొచ్చి 4 రోజులు ఇంటి ముందు కడతారు, మందిరంలో కడతారు. ప్రియులారా, ఆ పండుగ పస్కా పండుగలో జరిగే మాట చెప్తున్నా. ఆ 14వ తారీఖు నాడు ఆ జంతువుని, ఆ గొర్రెపిల్లను వధించి దాన్ని తింటారు. ప్రియులారా, పస్కా పండుగ దినాన్ని గొర్రెపిల్ల వధింపబడుతుంది. ఈ పస్కా పండుగ దేని గుర్తు? యేసయ్య సరిగ్గా ఆనాటి ఏప్రిల్ నెల ప్రియుల నిస్సాన్ నెలలో 10వ తారీఖు నాడు యెరూషలేములో ప్రవేశించాడు. ప్రియులరా, పస్కా బలి పశువు ఎప్పుడైతే తీసుకురావాలో ఆ దినాన్నే యెరూషలేములో ఆయన ప్రవేశించాడు. ప్రవేశించిన తర్వాత ఆయన పరీక్ష చేయబడుతుంది. ఆ జంతువు, దాని పళ్ళు సరిగ్గా ఉన్నాయా లేదా, రంగు సరిగ్గా ఉందా లేదా, కాళ్ళు సరిగ్గా గోళ్ళని సరిగ్గా ఉన్నాయా లేదా, ఎక్కడైనా కన్నుదోవు లోపం ఉందా, పన్నులో లోపం ఉందా, పళ్ళు కూడా చూస్తారు, పంటిలో లోపం ఉందా, ఎక్కడా ఏ లోపము ఉండనటువంటి పెర్ఫెక్ట్ యానిమల్, పెర్ఫెక్ట్ జంతువు అది బలి జంతువు, పస్కా బలి జంతువు అవుతుంది. ప్రియులారా, కాబట్టి ఆ జంతువుని తీసుకొచ్చి 4 రోజులు ముందు ఇంటి దగ్గర కట్టుకుంటారు, లేదా మందిరంలో కట్టుకుంటారు. ఆ 4 రోజుల ముందు కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ జంతువుని చూస్తారు. గొర్రెపిల్లని చూసి ఈ గొర్రెపిల్ల బాగుందా, సరిగ్గా మంచి బలంగా ఉందా, ఆరోగ్యంగా ఉందా, ఏం జబ్బులు ఉన్నాయా, పళ్ళన్నీ అందరూ పరీక్ష చేస్తారు. పరీక్ష చేసిన తర్వాత ఆ పస్కా పండుగ 4 రోజులు పరీక్ష అయిన తర్వాత అప్పుడు పస్కా పండుగ నాడు దాన్ని వధిస్తారు. ప్రియులారా, సరిగ్గా ఆ దినాన్ని అనగా గొర్రెపిల్ల ఎప్పుడైతే తీసుకొని ఇంటి దగ్గర కడతారో ఆ దినాన్ని పాపను ఒకసారి అలా తిప్పేసి తెచ్చేయండి అన్న. పాపం చాలా కష్టంగా ఉంది పాపకి. ఏం పర్లేదు, అలా కొంచెం లేకపోతే వెనకాల అలా తిప్పండి. దేవుని వందనాలు. పస్కా బలి
చేయకముందు 4 రోజులు ఆ జంతువుని పరీక్ష చేస్తారని చెప్పానుగా. అలాగే ప్రియులారా, ఈ పస్కా పశువుని 4 రోజులు పరీక్ష చేసిన తర్వాత వధిస్తారు. ఈ యేసయ్య కూడా సరిగ్గా ఎప్పుడైతే పస్కా పశువుని తీసుకొస్తారో ఆ దినాన్నే ఆయన యెరూషలేములో ప్రవేశించాడు. అది దేవుని గొర్రెపిల్ల. దేవుని గొర్రెపిల్ల కూడా ఆ దినాన్ని యెరూషలేములో ప్రవేశించడం జరిగింది. ఒక మాట చదువుతున్నాను. యోహాను సువార్త 12వ అధ్యాయము 12వ వచనం నుంచి ఒక మాట 2 మాటలు మనం చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 12వ వచనంలో మాట ఇలా చెప్పబడ్డది. మర్నాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేములోనికి వచ్చుతున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయన ఎదుర్కొని పోయి, జయము, ప్రభు పేరిట వచ్చుచున్న ఇశ్రాయేలీల రాజు స్తుతింపబడునుగాక అని కేకలు వేసిరి. ఇంకో మాట, సియోను కుమారి భయపడకు, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడని వ్రాయబడిన ప్రకారము యేసు తన ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుంటాడు. ఇది అక్కడ జరిగింది. జకరియా గ్రంథంలో చెప్పబడిన ప్రవచనం అంతా కూడా మనం చూస్తున్నాం. మరుసటి రోజు అనగా లాజరుతోనూ ఆ బంధువులతోనూ అక్కడ మార్తా మరియా వాళ్ళ ఇంట్లో భోంచేశాడు. ఆ మరుసటి రోజు అదిగా ఆదివారం. ప్రియులరా, 12 మంది శిష్యులు. అబ్బో, మార్తా మరి చరిత్రాత్మక పురుషులు, స్త్రీలు అయిపోయారు వాళ్ళు. ఎందుకనగా 12 శిష్యులతో కలిపి యేసే 13వ వాడు. అందరికీ ఆ ఇంట్లో ఆతిథ్యం. మేము సువార్తకి వెళ్ళేటప్పుడు ఆ రోజుల్లో మేము గుంపుగా వెళ్ళేవాళ్ళం. మేదో ఆయా ప్రాంతాలు పల్లెటూర్లకు వెళ్ళిన తర్వాత ఆ పాస్టర్ గారి ఇంట్లో, వాళ్ళ చర్చిలోనో ఇంట్లో, ఈ చర్చే ఇల్లు ఎక్కడ ఉంటుంది, ఆ పల్లెటూరు పాటలు చిన్న చిన్న ఇల్లు. సో చర్చిలోనో ఇది పడుకునేవాళ్ళం. ఎలా పడుకునేవాళ్ళం? మేము ఇలా గుంపేళ్ళ. ఒకడు మంచం, అక్కడ బల్ల ఉంటే బల్ల మీద ఒకడు, బల్ల కింద ఒకడు, ఆ పంచలో ఒకడు, అల్లక్కడ ఒకడు, ఇలా పడుకునేవాళ్ళం. ప్రియులరా, చాప మీద ఒకడు, చాప లేదు కింద పడుకోడు. దేవుని స్తోత్రం. శిష్యులకి కూడా మరి ఆ ఇంట్లో ఎలా పడుకున్నారో తెలియదు, కానీ ధన్యమైన గృహం అది. దేవుని స్తోత్రం. సో ప్రియులరా, యేసయ్య యొక్క ప్రవేశం ఆ రోజునే దేవుని గొర్రెపిల్ల యొక్క ప్రవేశం. దేవుని గొర్రెపిల్ల యెరూషలేములోకి వచ్చాడు. యేసయ్యను మోసుకొని వచ్చిన గాడిద, దాని భాగ్యవంతమైన గాడిద, భాగ్యవంతురాలని పేరు పెడదాం. యేసయ్య సాదాసీదా జనాంగములతోనూ, యేసయ్య ఎవరితో ఉంటున్నాడు? సాదాసీదా జనాంగములతోనూ, ఆయన సుంకర్లతోనూ, వ్యభిచారులతోనూ, పాపులతోనూ ఆయన జీవించడం, వాళ్ళ మధ్య ఉండడం, వాళ్ళతో మాట్లాడడం, వీళ్ళకి ఎవరు పడలేదు. మర్చిపోతున్నారు బైబిల్ అంతా. మళ్ళా ఎవరు పడలేదు? శాస్త్రులు పడలేదు, ఇంకా పరిసయ్యులు పడలేదు, ఇంకా యాజకులు పడలేదు. ఈయనేంటి యూదుల నుంచి వచ్చినాడు, ఈయనకి మనం అసెంటా ఉండాలి, కానీ ఏమో ఈయనేంటి వాళ్ళతో ఉంటున్నాడు. ఆ జక్కయ్య ఇంటికి వెళ్తాడు, అక్కడ భోజనం చేసేస్తాడు, అంటరాని వాడి ఇంటికి వెళ్ళిపోతాడు. దేవుడు కులం అంట కట్టారు వీళ్ళు. దేవుడు కులం ఉందా? కులం లేదు. ప్రియులారా, అసలు దైవత్వం అంటే తెలియదు, పరమాత్మ బుద్ధి ఏమిటో వాళ్ళకి తెలియదు, పరమాత్మ యొక్క నైజం తెలియనటువంటి వాళ్ళు పరమాత్మని గురించి నిర్వచనం ఇస్తారు. ప్రియులారా, పరమాత్ముడు స్వయాన్ని వచ్చేస్తాడు. ఆయన సాదాసీదా మనుషుల మధ్య, పాపుల మధ్య, అంటరాని వాళ్ళ మధ్య ఆయన జీవిస్తున్నాడు, మాటతో ఉన్నాడు. వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళకి ఎక్కడ లేని, ఇంతవరకు వాళ్ళు మందిరానికి వెళ్తే రానివ్వడం లేదు మందిరానికి. ఆ సుంకరాల్లో అక్కడ నిలబడాలి. అక్కడ నిలబడి గుడి బాదుకొని, దేవుడా నేను పాపినాయినా, నేను లోపల రాకూడదండి, అక్కడే గుండెలు బాదుకొని వాడు పోతాడు. ఇక్కడ ఈ పరిసైడ్ అయితే దేవుని మందిరంలో సరాసరి వచ్చి, నేను ఇంతోడి అంతోడిని, నేను దశంభాగం ఇస్తున్నాను, నేను పరిశుద్ధుడిని, ఈడు ఇక్కడ పెడతాడు. ప్రియులరా, ఇలాంటి అంటరాని జనాంగం కుప్పలు పడున్నారు. వాళ్ళకి దేవుని మందిరంలోకి రానివ్వరు, దేవుని సంగతులు తెలియదు వాళ్ళకి. భక్తి ఉంది, మనస్సులో ఆసక్తి ఉంది, దేవుడంటే ప్రేమ ఉంది, కానీ దేవుడి దగ్గరికి వెళ్ళే అవకాశం లేదు. ప్రియులరా, యేసు స్వామి ఎవడు? పరమాత్ముడు. ఆయన
దేవుడు సరాసరి దిగొచ్చేసి వాళ్ళతో వెళ్ళి వాళ్ళతో ఉంటున్నాడు. వాళ్ళు దేవుని సంగతి చెప్తున్నాడు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, పరలోక రాజ్యం మీది, మీలాంటి వారి కోసం దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు, మీరంటే చాలా ప్రేమని, ఈ దేవుని ప్రేమ, దేవుని అనురాగం, దేవుని ఆప్యాయత వాళ్ళకి చెప్తున్నాడు. చెప్తే వాళ్ళకి ఎక్కడ లేని ఉపశమనం. మమ్మల్ని పట్టించుకునేవాడు ఒకడు ఉన్నాడు, మమ్మల్ని ప్రేమించేవాడు ఒకడు ఉన్నాడు, మమ్మల్ని ఆదరించేవాడు ఒకడు ఉన్నాడు, మేము వెలివేయబడిన వాళ్ళం కాం, మాకు పరలోక రాజ్యం మాది అనేటట్టు గొప్ప ఆదరణ, గొప్ప ధైర్యం, దేవుడంటే ధైర్యం వాళ్ళకు కలుగుతుంది. ఇది ఎవరు పడడం లేదు? చదువుకున్న వాళ్ళు పడడం లేదు, శాస్త్రులు పడడం లేదు, ఆ యొక్క యాజకులు పడడం లేదు, హేరోదీయులు పడడం లేదు, వీళ్ళందరూ పడ్డాం. వీళ్ళు ఏమంటారు? పాపుల మధ్యకి వెళ్ళిపోతున్నాడు, వాళ్ళతో ఉంటున్నాడు అని యేసయ్య మీద నిందలేస్తున్నారు. జనసము ఆయన చెప్పేద్దాం అనుకున్నారు యేసయ్యని. ప్రియులారా, ఈ మతస్థులు ఎప్పుడు కూడాను దేవుని సేవ చేసేవాళ్ళని, దేవుని కార్యాలు చేసేవాడిని, దేవుని భక్తుల్ని చంపేద్దాం అనుకుంటారు, నిఖార్సుగా చేసేవాళ్ళు. ఈ మతస్థుల యొక్క బుద్ధి ఎప్పుడు అంతే. ఈ యొక్క పరిసయ్యులు, ఈ శాస్త్రులు ఈయనండి ఇలా చేస్తున్నారు, చంపేద్దాం అనుకున్నారు. కానీ ప్రజలకు చూసి భయపడిపోయారు. ప్రియులరా, అక్కడ ఇంకో మాట, ఈ యొక్క ప్రజలకు ఎప్పుడు దేవుని సంగతులు తెలియవు. దేవుడు అంటే తెలియదు. పాపం వాళ్ళకెలా తెలుస్తుంది? ఎవడు చెప్తేగా, గ్రంథాలు ఉంటాయిగా, బోధిస్తేగా, చదువుకుంటేగా. చదువు లేదు. ప్రియులరా, మన దేశంలో కూడా ఒకప్పుడు ఇలాంటి పరిస్థితి ఉండేది. సుమారు 150-200 సంవత్సరాల క్రితం మన దేశంలో అంటరాని వాళ్ళు, అనగాని వాళ్ళు, వీళ్ళు వాళ్ళు చదువు రాదు, గ్రంథాలు లేవు, లేవు. మిషనరీస్ వచ్చారు. మిషనరీస్ వచ్చి మిషన్ స్కూల్స్ పెట్టారు. మొట్టమొదట మన దేశంలో మిషన్ స్కూల్స్ వచ్చాయి. అక్కడ చదువు నేర్పించారు, హాస్పిటల్స్ పెట్టారు, వైద్యం చేశారు. ప్రియులారా, మిషనరీస్ వచ్చి వీడు అంటరాని వాళ్ళు అంటే అక్కడికి వెళ్ళారు, వాళ్ళతో కూర్చున్నారు, వాళ్ళతో భోజనం చేస్తారు. దేవుని స్తోత్రం. యేసయ్య చేసిన పనే వీళ్ళు చేశారు, ఇంకేం చేయలే. యేసయ్య ఏది నేర్పించాడో ఆ పనే చేశారు. ప్రియులారా, ఆ రీతిగా అణగారిపోయిన వాళ్ళందరినీ కూడా బయట మన దేశంలో ఈనాడు ఎంత నిజంగా చెప్పాలంటే ఒకప్పుడు అణగారిపోయి దిక్కు లేకుండా ఎలాంటి స్థితిలో ఉండారు చెప్తే భయంకరంగా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇప్పుడు కృతజ్ఞత ఎవరికి? మిషనరీస్కి, యేసయ్యకు. లేకపోతే వాళ్ళు ఎక్కడో ఉందరు. ఇక్కడ ఏమైంది? ప్రియులరా, ప్రభు రాగానే ఆయన మందిరానికి వెళ్ళి ఏం చేశాడు? ఆ మందిరంలో ఉన్నటువంటి అక్రమాన్ని అంతటిని కూడా తొలగించాడు. ఆ యొక్క దేవుని ఒక పెద్ద స్థలం ఉంది. ఆ స్థలంలో అందరూ కూడా అన్యజనులు వచ్చి అక్కడ మహాదేవుని ప్రార్థనలు చేసుకోవడానికి, మహాదేవుని మాటలు వినడానికి, మహాదేవుని భజన చేసుకోవడానికి ఒక పెద్ద స్థలం ఉంది. ఆ స్థలాన్ని ఏం చేసేసారు? వీళ్ళందరూ ఆవుల్ని, గేదెల్ని, పశువుల్ని కట్టేసి అక్కడ వ్యాపారం చేయడం మొదలెట్టారు. కాబట్టి పరమాత్ముడు యేసుస్వామి మందిరం మొట్టమొదటి చేసింది ఏంటో తెలుసా? ఆయన మందిరానికి వచ్చి అక్కడ అక్రమ వ్యాపారం చేస్తున్న వాళ్ళని తరిమేశాడు, ఆవుల్ని, గేదెల్ని అన్ని తరిమేసి ఏమన్నాడు అక్కడ? నా మందిరము సకల జనులకు ప్రార్థనా మందిరం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా మందిరం. యేసయ్య యెరూషలేం వచ్చిన తర్వాత మొదటి దినం చేసిన పని ఏంటంటే, నా మందిరం సకల ప్రజలకు, లోకంలో ఉన్న అన్ని జాతుల వారికి. ఇప్పుడేమో అన్ని మాలోళ్ళు, మాదిగోళ్ళు, బాపనోళ్ళు, కాపోళ్ళు, కరణాలు, లోకంలో సకల జనులకు నా మందిరము ప్రార్థనా మందిరం. హల్లెలూయా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. మా దేవుడికి మతం లేదు, కులం లేదు, జాతి లేదు, ఏమి లేదు. పరమాత్ముడికి లోకంలో ఉన్న ప్రజలందరూ దేవుని ప్రజలే. ఆ ప్రజల కోసం దేవుడు ఈ లోకానికి వచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని వందనాలు. పెద్ద జాతి లేదు, చిన్న జాతి లేదు, పేదవాళ్ళు లేదు, ధనవంతులు లేదు, గనులు లేదు, చదువుకున్న వాళ్ళు లేదు, చదువు లేని వాళ్ళు లేరు, అందరికీ ఆయన దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, మన ఇప్పుడు పరిస్థితుల్లో చూస్తుంటే చాలా విచారం. యేసయ్య
ఆలోచించింది, స్థాపించింది సంఘము. అది పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవ నేరమన్నాడు పరమాత్ముడు. హల్లెలూయా. సంఘం, బలమైన సంఘం, విశ్వాసుల గుంపు, దాంట్లో యేసయ్య ఉంటే సైతాను గడగడలాడాలి. కానీ ఇప్పుడు సంఘాలు ఎలాగున్నాయి? నేను కొంతకాలం తునిలో పనిచేశాను. అప్పుడు ఒరేయ్, మీ కులమోడు ఈ సంవత్సరం ప్రెసిడెంట్, మా కులమోడు ఈ సంవత్సరం కుల సంఘాలు, ఆ సంఘాలు, ఈ సంఘాలు. దేవుడు మెచ్చుకునే సంఘం అది లేదు. ఆయన పాపులతో ఉన్నాడు, సుంకర్లతో ఉన్నాడు, ఈ వెలివేయబడిన వాళ్ళతో ఉన్నాడు, ఆయన ఎవరు వ్యభిచారుల మధ్య ఉన్నాడు. హల్లెలూయా. ఆయన పెద్దవాళ్ళతో కూడా ఉన్నాడు. ఆ యొక్క హెరోదు బంధువులు ఉన్నారు ఆయన సేవకుల్లో, మార్తా మరియలు ఉన్నారు పరిచయం చేసిన వాళ్ళు, ఆ నికోదేము లాంటి మహాగణులు ఉన్నారు ఆయన పరిచయం చేసేవాళ్ళు, అందరూ ఉన్నారు. ఆయన కులం లేదు. దేవుడు కులం అంటగడుతున్నారు, దేవునికి మతం అంటగడుతున్నారు, దేవుడికేమో లిమిటేషన్స్ పెడుతున్నారు. ప్రియులారా, ఆయన ఎలాగొచ్చాడు యెరూషలేంకి? ఎలాగొచ్చాడు? మళ్ళీ మర్చిపోయారు మీరు. గాడిద మీద వచ్చాడు. హల్లెలూయా. ఆ దినాల్లో రాజులు గాడిదల మీద కూడా వచ్చేవారు. ఆ దినాల్లో రాజులు గుర్రాల మీద వచ్చేవారు. గుర్రాల మీద వెళ్ళడం, గాడిదల మీద వెళ్ళడం మామూలే రాజులకి. రాజులు ఆ పట్టణాలతో మంచిగా ఉన్నప్పుడు, ఇంకో రాజుతో సమాధానంగా ఉన్నప్పుడు ఆ దేశ ఆచారం, వాళ్ళు గాడిద మీద వెళ్తారు. ఫ్రెండ్షిప్. గాడిద మీద వస్తున్నాడంటే ఆయన మంచిగా వస్తున్నాడు, సమాధానం. ఆ మాటలు ఎక్కడ మనం చదువుతున్నాం అక్కడ, ప్రభు పేట వచ్చుచున్న ఇశ్రాయేలీయుల రాజు స్తుతింపబడుగాక. ఎలాగొస్తున్నాడు ఈ రాజు? గాడిద మీద వస్తున్నాడు. గాడిద మీద వస్తున్న ప్రజలు గుర్తించారు, ఈయన యుద్ధానికి రావడం లేదు, మనతో కయ్యానికి రావడం లేదు, మనకి తీర్పు తీర్చడానికి రావడం లేదు, మనతో ప్రేమతో వస్తున్నాడు. అది గాడిద మీద రావడానికి దాని అర్థం అది. మనకి గాడిద అంటే అడ్డగాడిద అంటాం, ఈ అడ్డగాడిద కాదు అక్కడ, అది సమాధాన గాడిద. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గాడిదలు సమాధానానికి, మంచితనానికి, ఐక్యతకు ఆ గాడిద సూచన, ఆ దేశాచారం. కాబట్టి ఆ గాడిద మీద వస్తున్నటువంటి ఆ రాజును వెళ్ళి చూసి ఏమంటున్నారు? ప్రభు పేట వచ్చుచున్న ఇశ్రాయేల్ రాజు స్తుతింపబడుగాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మన ప్రభువు సమాధానంతో వస్తున్నాడు. మన ప్రభువు సమాధానంతో, ప్రేమతో వస్తున్నాడు, సమాధానంతో వస్తున్నాడు. కయ్యం కోసం రావడం లేదు, గొడవతో కోసం రావడం లేదు. ఇంకోసారి వస్తాడు దేవుడు. యేసయ్య గుర్రం మీద వస్తున్నాడు. ప్రియులారా, ఇప్పుడు ఎలాగ వస్తున్నాడంటే గాడిద మీద వచ్చాడు. ఇప్పుడు అనురాగంతో వచ్చాడు, ప్రేమతో వచ్చాడు. నీతో కయ్యానికి రాలే, నీతో వియ్యానికి వచ్చాడు. దేవుని స్తోత్రం. ఆయన ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో ఆయన ఎలాగ వస్తున్నాడు? గుర్రం మీద వస్తాడు, యుద్ధానికి వస్తాడు, నరికేస్తాడు కనబడిన వాళ్ళందరినీ. అప్పుడు ప్రియులరా, అప్పుడు తీర్పు తీర్చడానికి వస్తాడు. ఇప్పుడు తీర్పులు తీర్చడానికి రాలే, చేర్చుకోవడానికి వస్తున్నాడు. సమస్త భారం మోయిచున్న జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, మీకు సమాధానం ఇస్తాను, మీకు శాంతిని ఇస్తాను అని ఆయన చెప్పడానికి ఈ లోకానికి వచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన వచ్చినటువంటి ఈ రాకడ చాలామందికి రెండు రకాలైనటువంటి ఈ మెస్సయ్య రాకడ కొంతమందికి అర్థం కాక వాళ్ళు ప్రియులరా ఇంకో రీతిగా అనుకొని ఉండవచ్చు. యేసయ్య సాదా సీదా జనాంగాలకు వచ్చాడు. పరలోక రాజ్యం ఇది, ఇలాగుంటాడు దేవుడు. దేవుడు ఇలా నేను ప్రేమిస్తున్నాడు. ప్రజల మాట కాదు, గ్రంథాలు మీకు లేకపోయినా నన్ను పంపించాడు, అందుకే వచ్చాను మీతో ఉండడానికి, మీతో జీవించడానికి, మీతో కలిసి. దేవుడు మీతో కలిసి ఉంటాడు, మీ ఇంట్లో ఉంటాడు. మీరు వాళ్ళెవరో వెళ్ళివేయబడినాడు, నువ్వు నమ్మకాండి, దేవుడు మిమ్మల్ని వెలేయలేదు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ప్రియులరా, వీళ్ళకి చాలా కోపం వచ్చింది. ఈ ప్రజలందరూ కూడా యేసయ్య తెలిపారు. ఇక ఏం చేయాలో వీళ్ళకి అర్థం కాలేదు. మతం అడ్డంకులను సృష్టిస్తుంది, నువ్వు అక్కడే ఉండాలి. మతం అనేది ఆటంకాలను సృష్టిస్తుంది, నువ్వు ఈ లిమిట్లోనే ఉండాలి, దాటకూడదు. దేవుని తెలుసుకోలేక
దేవుని దగ్గరికి అన్నా వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో మతం పెట్టేస్తుంది. జక్కయ్య అందుకే చెట్టెక్కి కూర్చున్నాడు. యేసు ప్రభు ఎలాగో మహానుభావుడు, మహాసిద్ధుడు, ఆయన దగ్గరికి మనం వెళ్ళలేం కాబట్టి చెట్టెక్కి కూర్చొని చూద్దాం అనిస్తుంది. ప్రియులారా, మతం అనేది చేసే పని అది. యేసయ్య అనగా మానవ స్వరూపంలో ఉన్న దేవుడు. హల్లెలూయా. ఆయన దేవునికి మందిరానికి దూరంగా ఉన్నవారికి, మందిరానికి దూరంగా ఉన్నటువంటి వారు వెలిగివ్వడానికి ఆయన వచ్చాడు. హల్లెలూయా. దేవుని ఎరగనటువంటి ప్రజలకు దేవుడు అంటే ఎవరో చెప్పడానికి వచ్చాడు ఆయన. ప్రియులారా, ఆత్మలో నెమ్మది లేకుండా ఉన్నటువంటి వారి జీవితంలో తృప్తినివ్వడానికి వచ్చాడు పరమాత్ముడు. ఆయన అంటున్నాడు, ఇలాగంటున్నాడు, ఇదిగో మతం సంగతి ఎలాగోని దేవుడి సంగతి చెప్తున్నాను. దేవుడు ప్రేమ గలవాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు నరకానికి వెళ్ళడానికి వీల్లేదు. నువ్వు బాగుపడాలి, వర్ధిల్లాలి, నువ్వు పెద్దవాడు అవ్వాలి, దేవుని ప్రేమ చాటాలి. నేను వచ్చాను, ఇదిగో దేవుని రాజ్యం, పరలోక రాజ్యం ఇలాగుంటుందన్నాడు. దేవుని స్తోత్రం. ప్రజలందరూ కూడా ఆయన సమాధానంతో వచ్చాడు. గాడిద మీద వచ్చాడు, సమాధానంతో వచ్చాడు. యేసయ్య అనగా మానవ స్వరూపంలో ఉన్న దేవుడు వచ్చిన మాట. ఇంతకాలం మతనిష్టలు, కర్మకాండలు, ఆచారాలు వారిని దేవుడి నుంచి దూరంగా ఉంచేస్తాయి. అనేకమైన కర్మకాండలు, జపాలు, తపాలు, నిష్టలు బాబో భరించలేకపోతున్నాం, బాబో చేయలేకపోతున్నాం, అమ్మో కొండెక్కలేకపోతున్నాం, అమ్మో మొక్కుబళ్ళు తీర్చుకోలేకపోతున్నాం, చచ్చిపోతున్నాం మొర్రో అంటుంటే దేవుడు వచ్చాడు. హల్లెలూయా. రక్షణ ఉచితం. మీరు ఏదైతే ఇంతవరకు సాధించలేకపోతున్నారో అది నేను సాధించాను మీకోసం. హల్లెలూయా. మీరు ఏ రక్షణ కోసం జపతపాలు చేస్తూ నానా యాత్రలు పడిపోతున్నారు, అవన్నీ నేను సాధించాను, మీకు తెచ్చాను మీకోసం. హల్లెలూయా. ఆ యేసయ్య ఇవన్నీ నేను సాధించి ఇది మీకు తెచ్చాను అని చెప్పడానికి వచ్చాడు. దేవుని స్తోత్రం. ఈ మాటలు ఆ ప్రజలను ఆకర్షించేస్తున్నాయి. జన సమూహం అంతా కూడా ఈయనే మా రక్షకుడు, అందుకే ప్రభుపేట వచ్చువాడు స్తుతింపబడుగాక. హల్లెలూయా. నేనే మార్గము, నేనే సత్యమును, నేనే జీవమును. హల్లెలూయా. దేవుని దగ్గరికి వెళ్ళడానికి నువ్వు చాలా పనులు చేయాలి. పొద్దున్న లేవాలి, అమ్మో మడిగట్టుకోవాలి, నానయాత్రలు పట్టాలి, అది కొట్టాలి, ఇది కొట్టాలి, మొక్కుబళ్ళు చెల్లించాలి, గుండు గీయించుకోవాలి, నానయాత్రలన్నీ పడాలి. అవన్నీ నేను చేసేసాను, ఇదిగో రక్షణ తీసుకున్నాడు. హల్లెలూయా. ఆయన రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. దేవుని స్తోత్రం. ప్రియులారా, ఇవన్నీ నేను చేశాను, నీకు ముక్తి ఇచ్చేస్తాను, ముక్తి మార్గంలో పద. యేసయ్య అంటున్నాడు, ఇవన్నీ నీకోసం నేను చేస్తాను. హల్లెలూయా. దేవుని వందనాలు, వందనాలు, వందనాలు. ప్రియ శాస్త్రులు, పరిసయ్యులు, మత నాయకులు ఏమన్నారంటే, లోకమంతా ఆయనతో పోతుంది, మన మాట ఎవడు వినడం లేదు, మనకి ఎవడు గౌరవించడం లేదు, వాళ్ళు చదివేసుకుంటున్నారు, వాళ్ళు బాగుపడిపోతున్నారు, వాళ్ళు దేవుడు అంటున్నారు, వాళ్ళకి అన్నీ తెలిసిపోతున్నాయి. అరే ఎలాగా పెద్ద సమస్య. ప్రియులారా, ఇవాళ రేపు ప్రతి చోట యూదా మతం, వాళ్ళు ఏమనుకుంటారు, యూదా మతం సనాతన మతం అనుకుంటారు. యూదా మతం సనాతన ధర్మం, మా ధర్మాన్ని పాడు చేసేస్తున్నాడు ఈయన అనుకున్నారు. యేసయ్య గురించి వాళ్ళు అనుకున్నారు. ప్రియులారా, అసలు యేసయ్య పూర్వం నుంచి ఎవరైనా ఏదైనా తోటలో ఆదాము అవ్వలు పాపం చేస్తే వారిని శపించేయలేదు, నరికేయలేదు, నాశనం చేసేలేదు. ఆదాము అవ్వాలని, ఆదామా ఎక్కడున్నావు, నువ్వెక్కడో తప్పిపోయావు అంటూ ఆదాము వెనకాతలు వెళ్ళి ఆదాము కోసం బలి అర్పణ చేసి ఆదామును రక్షించి ఆయన ఈ లోకంలో పెట్టాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఆదామును విడిచిపెట్టలే, నా మాట వినలేదు, పోరా అనలే. ఆదాము వెంబడి వెళ్ళి ఆదామును రక్షించాడు, ఆ కుటుంబాన్ని నిలబెట్టాడు. అమ్మమ్మతో అన్నాడు, అమ్మమ్మ కంగారు పడకు, ఇదిగో నేను వస్తాను ఈ లోకానికి, నీ కడుపులోంచి వస్తాను, నేను నీ కడుపులోంచి వచ్చి ఆ సైతాన్ యొక్క
దేన్ని చెదగొడతానన్నాడు? తల. వాడు నిన్ను అన్యాయం చేశాడు, మోసం చేశాడు, దగా చేశాడు, మీ బతుకులని నాశనం చేశాడుగా. నేనే వచ్చి ఆ సైతాను తలను చెదగొడతాను, మీకు రక్షణ ఇస్తాను. హల్లెలూయా. దేవుని ప్రేమ అది. ప్రియులారా, యేసయ్య నన్ను నమ్ముకోండి మీకు ముక్తి కలుగుతుంది. ఆయన చెప్పిన సువార్త చాలా మందికి వాళ్ళు యేసయ్య వెంబడి వెళ్ళారు. చాలామంది ఈయన ఎలా పట్టుకుంటాం, ఎలా చంపేద్దాం అని ప్లాన్ చేస్తారు. మా మతం, మా కులం, మా పద్ధతులు, మా ఆచారాలు నాశనం అయిపోతున్నాయి అన్నారు. ప్రియులారా, ఒక మాట చూద్దాం. ఈ లూకాసు వార్త 19వ అధ్యాయము 41వ వచనంలో చూసినట్లయితే ఇలాగా చెప్పబడ్డది. ఆయన పట్టణమును సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమే ఏడ్చి, నీవును ఈ దినమునైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకొని ఎడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడు నీ కన్నులకు తర్వాత నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టుకట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను ఉన్న కరికట్టి నీలో ఉన్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలవకుండా నీకుండా దినములు వచ్చునని చెప్పాను. ప్రియులారా, పరమాత్ముడు దర్శించే కాలం. ఆ టైంని నిర్లక్ష్యం చేసేస్తారు. మత నాయకులందరూ వచ్చారు, అలా కాదు ఇలాగన్నారు, రెచ్చగొట్టారు ప్రజలు. ప్రభు అంటాడు, దర్శించే కాలంలో నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు. గొర్రెపిల్ల 10వ తారీఖు నాడు ఆ సంవత్సరం AD 31 అంటే క్రీస్తు పూర్వం 31వ సంవత్సరంలో ఆ గొర్రెపిల్ల యెరూషలేములో ప్రవేశించింది. ఆ గొర్రెపిల్ల నిర్లక్ష్యం చేసేసారు. దేవుని గొర్రెపిల్లని నిర్లక్ష్యం చేసేసారు. ప్రియులారా, కాబట్టి 4 రోజుల తర్వాత ఎలాగా ఉదయింపడ్డాడు? గుడ్ ఫ్రైడే నాడు. ప్రియులారు గమనించారు, సరిగ్గా అదే నెల అదంతా కూడా. ఈ ఆచారం పస్కా పండుగ మనం ఏర్పాటు చేద్దాం, పస్కా ఎక్కడ భోంచేద్దాం, ఈ ఆచారం ఎక్కడి నుంచి వచ్చింది? అంతకుముందు 1500 సంవత్సరాల క్రితం, యేసయ్య పుట్టక ముందు 1500 సంవత్సరాల క్రితం వీళ్ళందరూ కూడా ఐగుప్తు దేశంలో ఉంటారు. ఐగుప్తులో బానిసలుగా ఉండేవారు, ఐగుప్తులో బలహీనులుగా ఉండేవారు. ఐగుప్తులో వాళ్ళు ఆ ఫరో ఆ యొక్క కబంధ హస్తాల కింద నలిగిపోతున్నారు. అటువంటి వారిని ఆ పరమాత్మ 10 అద్భుతాలు చేసి 10 ఆశ్చర్య కార్యాలు చేసి వాళ్ళందరినీ కూడా ఒక రాత్రి ఒక బలి పశువుని వధించి దాని మాంసం తినండి, దాని రక్తం మీ గుమ్మాలకు రాయండి, ఇక మరణ సంహార దూత మీ దగ్గర రాడు, ఆడు దాటిపోతాడు. అంత మాత్రమే కాదు, ఆ పస్కా బలి, అది పస్కా ఆరంభం. పస్కా బలి చేసిన తర్వాత మీకు విమోచన వస్తుంది. హల్లెలూయా. ప్రియులారా, ఆ రాత్రి కాలంలో వాళ్ళందరూ నడుము కట్టుకున్నారు. వాళ్ళు వధించారు, గొర్రెలు తెచ్చారు, దాన్ని వధించారు, దాని మాంసం వాళ్ళు తిన్నారు. ఒకవేళ ఎక్కువైపోతే పక్కింటి వాళ్ళు పిలుచుకొని తిన్నారు. దాని రక్తాన్ని తీసుకెళ్ళి ఆ గుమ్మాల మీద రాసుకున్నారు. ఆ రాత్రి 10 అద్భుతాలు, మహాభయంకరమైన అద్భుతాలు పరమాత్ముడు చేశాడు. ఆ రాత్రి కాలంలో మానసంహార దూత వాడు ఐగుప్తు దేశానికి వచ్చాడు. ఏ గుమ్మం మీద రక్త మరకలు ఉన్నాయో ఆ గుమ్మాన్ని చూశాడు, దాటిపోయాడు. ఏ గుమ్మం మీద రక్త మరకలు లేవో ఆ ఇంట్లోకి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న ప్రథమ సంతానాన్ని నరికేశాడు, చంపేశాడు. హాహాకారం దేశమంతా కూడా. అయితే గోషాను ప్రాంతంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీల ఇళ్లలో ఏడుపులు లేవు, బాణదూత వెళ్ళలే, ఎవరు చచ్చిపోలే, హ్యాపీగా ఉన్నారు. ప్రియులరా, ఏ ఐగుప్తీయుడు ఇశ్రాయేలీలు చూసి వాడు కూడా గొర్రె పిల్లని తెచ్చి నరికేసి దాని రక్తాన్ని గుమ్మాల మీద రాశాడు, ఆ ఇంట్లోకి కూడా వెళ్ళలేదు మారణ సంహార దూత. దేవుని స్తోత్రం. ప్రియులరా, అద్భుతం. అది పస్కా.
అది పస్కా పండుగ. పస్కా ఆరంభం అది. ఐగుప్తులో ఆ రీతిగా ఆ పండుగ ఆరంభమైంది. ఆ పండుగ ఇశ్రాయేలీయులు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడున్నా సరే వాళ్ళు గుర్తుగా మా దేవుడు మాకు విమోచించాడు, మా దేవుడు మమ్మల్ని రక్షించాడు, దేవుడు మాకు ఆ ఫరో నుంచి రక్షణకు సూచన పస్కా. హల్లెలూయా. విమోచనకు సూచన పస్కా. ఆ పస్కా పండుగ దినములలో దేవుని గొర్రెపిల్ల యెరూషలేముకు వెళ్ళాడు. శుక్రవారం నాడు బలయ్యాడు. ప్రియులారా, ఈయన ఆ వధింపబడిన గొర్రెపిల్ల, ఆనాడు వధింపబడినటువంటి గొర్రెపిల్ల యేసుస్వామి. హల్లెలూయా. భూమి యొక్క పునాదులు వేయబడక మునిపే వధింపబడినా మర్చిపోతున్నారు అంత. దేవుని గొర్రెపిల్ల. హల్లెలూయా. ప్రియులారా, ఆయన విమోచన కాదు. రాజా మమ్మల్ని విమోచించు, హోసానా, రాజా మాకు రక్షణ కలిగించు, రాజా మాకు విడుదల కావాలి, మాకు రక్షణ కావాలి, మాకు జీవితం కావాలి, మాకు వెలుగు కావాలని ఆ దినాన్ని వీళ్ళు కేకలేశారు. షియోను కుమార్తె సంతోషించు, ఆనందించు, ఇవాళ నీ రాజు ఆయన గాడిద మీద నీ దగ్గర వస్తున్నాడు, ఆయన సమాధానకర్తగా వస్తున్నాడు, ఆయన అంగీకరించు. కొంతమంది ఇవాళైనా సరే ప్రియులారా, ఇక్కడ ఈ మాటలో మనం చూస్తున్నాం ఏంటంటే 41వ వచనం, ఆ పట్టణమును చూచినప్పుడు దాన్ని చూచి ఆయన ఏడ్చాడు. ఒలీవల కొండగా మేము కూడా వెళ్ళాం. ఒలీవల కొండ ఆ ఫోటోలు తీసుకున్నాం. కానీ ఒలీవల కొండ ఎక్కితే యెరూషలేం అంతా కనపడుతుంది. మౌంట్ ఆఫ్ ఆలివ్స్ అంటారు ఇంగ్లీష్లో. ఫోటోలు తీసుకున్నాం. మేము వెళ్ళా. కానీ యేసుస్వామి ఆ కొండ మీదకి వచ్చిన తర్వాత యెరూషలేం అంతా చూచి ఏడ్చాడు. మీరు ఇవాళ నేను వస్తే నన్ను రిజెక్ట్ చేస్తున్నారు, నన్ను కాదంటున్నారు. ఒక దినం వస్తుంది, ఎందుకు ప్రభు ఏడుస్తున్నాడు, ఈ పట్టణం అంతా నాశనం అయిపోతుంది. ఆ యెరూషలేంలో ఉన్న మహాదేవుని మందిరం రాయి కూడా తిరగవేయబడుతుంది, రక్తం కార్చబడుతుంది. ప్రియులారా, వీళ్ళు కేకలు వేస్తున్నారు, కానీ మిమ్మల్ని ఇప్పుడే రక్షించు, మమ్మల్ని హొస్సనానగా ఇప్పుడే మమ్మల్ని రక్షించు, ఎప్పుడో కాదు ఇప్పుడే మాకు విడుదల కలిగించు. మతాచారాలు మాకు విడుదల కలిగించడం లేదు, మత కర్మకాండలు మాకు విడుదల కలిగించడం లేదు. కాబట్టి దేవుడా మాకు విడుదల కలిగించు అని హోసానా, యేసయ్యా మాకు విడుదల కావాలి. మతాలు, తత్వాలు, వేదాలు మాకు అవేమి తెలియడం లేదు, విడుదల కావాలి. హల్లెలూయా. ప్రభు ఆ పట్టణాన్ని చూచాడు, ఏమంటున్నాడు, నిర్లక్ష్యం చేసావు గనక, దేవుడు దర్శించు కాలమును నువ్వు నిర్లక్ష్యం చేసావు గనక, పట్టణమా యెరూషలేమా, యెరూషలేం ప్రజలారా, ఒకళ్ళు వస్తారు, మొత్తం యెరూషలేంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా నరికేస్తారు, రక్తం ప్రవాహం వల్ల వెళ్తారు. ఇవాళ నన్ను కాదంటున్నారు, ఆయన రక్తం ఆ తర్వాత మనం చూస్తాం. ఆయన రక్తం ఫిలాత్ దగ్గర వెళ్ళి చేయి కడిగేసుకున్నాడు, రక్తాపరాధం నాకేమి లేదు, ఆయన రక్తం మా మీదను మా పిల్లల మీద ఉన్నానా. ప్రియులారా, యేసయ్య చనిపోయిన తర్వాత అందుకు ఏడ్చాడు ఆయన. ఆయన చనిపోయిన తర్వాత టైటస్ అన్నటువంటి ఒక జనరల్ రోమా జనరల్ ఆధిపత్యంలో ఓ సైన్యం వచ్చేది. ఆ రోమా సైన్యం పట్టణంలో కనబడిన వాళ్ళందరినీ కలిసి నరికేశారు. ప్రియులారా, చాలామంది అక్కడ ఒక కొండ పేరు మర్చిపోయాను, నేను అమ్మగారు ఎక్కాం, కొండ వెళ్ళాం, మామూలుగా ఎక్కలేం, పెద్ద కొండ. భార్యాభర్తలు యూదులు పారిపోయారు, ఆ కొండ ఎక్కేస్తారు, ఫ్యామిలీస్తో వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే రోమా సైన్యం ఊరుకోలే, వాళ్ళు కూడా ఆ సైన్యం రాలేరు అనుకున్నారు, వచ్చేస్తున్నారు. వాళ్ళ భార్యలను వాళ్ళే నరికేస్తారు. మీకు తెలుసా, రోప్వేలలో వాళ్ళు భార్యలతో వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి అక్కడ నీళ్లు, వర్షంలో నీళ్ళు పట్టుకొని ఉందాం అనుకున్నా, ఈ రోమా సైన్యం ఊరుకోలేదు, ఆ మహా కొండ ఎక్కేస్తారు.
ఎక్కువ వచ్చేస్తున్నారు. ఇక వీళ్ళు వచ్చేసి మా భార్యలు రేప్ చేసేస్తారు, మమ్మల్ని చంపేస్తారు ఎలాగని భర్తలే భార్యలు నరికేశారు భయంకరంగా. ప్రభు అందుకు ఏడ్చాడు. ప్రభు ఏడ్చిన కారణం ఏంటంటే ప్రభు ఏం చెప్తున్నాడు, నీవును ఈ దినమందైనను, ఆ ముందేంటి, ఆయన పట్టణమును సమీపించి దాన్ని చూచి దాని విషయం ఏడ్చి నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకొని ఎడల నీకెంతో మేలు. కానీ ఇప్పుడు నీ కన్నులు మోయబడుతున్నాయి. ప్రభు నిన్ను దర్శించు కాలము నీవు ఎరుగకుంటివి గనుక. ప్రభు దర్శిస్తున్నాడు, గాడిద మీద వచ్చాడు. సమాధానం, అయ్యా యేసయ్యా మా రాజుగా, మా రక్షకుడుగా, మా విమోచనకర్తగా ఆనాడు కానీ యూదులు అంగీకరించి ఉంటే ఆయన ప్రభుగానే ఉన్న వాళ్ళకి అది ఇంకో చరిత్ర. వాళ్ళు నిరాకరించారు, రిజెక్ట్ చేస్తారు. కాబట్టి ప్రియులారా, ప్రభు అంటున్నాడు, ఇవాళ నీ రక్షణను నువ్వు ప్రత్యక్షంగా నిరాకరించావు. వారి రాజు వారి మందు ఉన్నాడు, కానీ వారు అన్నారు ఇవాళ మాకు ఈ రాజు అక్కర్లేదు, ఈ రాజు గాడిదెక్కి వచ్చాడు, అయినా మాకు అక్కర్లేదనేసారు ప్రియులారా. కాబట్టి ఏమైంది, భయంకరమైనటువంటి దినం వచ్చింది. ఆ రాజు ఎటువంటి వాడు, ఆయన వస్తుంటే గుడ్డోడుతో, అదే యెరూషలేం, ఎరుకో నుంచి వెళ్తున్నాడు. ఎరుకో మీద నుంచి యెరూషలేం వెళ్తుండగా గుడ్డోడు వచ్చాడు, కేకలేశాడు, దావీదు కుమారుడా. దావీదు కుమారుడు ఎవరు? రాజు. యేసయ్య దావీదు కుమారుడా, ఏం కావాలి నీకు అన్నాడు. నాకు కళ్ళు కావాలి. హల్లెలూయా. కళ్ళు ఇచ్చాడు దేవుడు. దేవుని వందనాలు. లూకా సువార్తలోని మన జక్కయ్య గ్రంథంలో జక్కయ్య విషయం చూస్తాం. చెట్టు ఎక్కువ కూర్చున్నాడు, చెట్టు దిగు, ఏం కావాలి? నాకు రక్షణ కావాలి. హల్లెలూయా. నువ్వు కూడా అబ్రహాం కుమారుడే, పో రక్షణ పొందు అన్నాడు. దేవుని స్తోత్రం. వాడి పాపాలు క్షమించాడు, శాపాలు క్షమించాడు, వాడిని కూడా గొప్ప దైవజనుడిగా మార్చేస్తాడు. హల్లెలూయా. మార్కు సువార్తలో పాపాత్మురాలైన స్త్రీ వచ్చింది, ప్రభు పాదాల మీద పడ్డాది, ఆ బుడ్డిని పగలు కొట్టింది, తన వెంట్రుకలతో ప్రభు పాదాలు తుడుస్తుంది. ఏంటి నీ బాధ? భారం పాప భారం. హల్లెలూయా. పాప భారం. నాయనా నేను వ్యభిచారి, ఎన్నో కుటుంబాలు కొలగొట్టాను, నా బతుకులో బోర్డు సంపాదించాను, నెమ్మది లేకుండా పోతుంది. నాయనా ఈ పాపాల నుంచి నాకు విడుదల కలిగింది. ఈ యొక్క నీవు చేసిన ఈ కార్యం సువార్త ఎక్కడ ప్రకటింపబడుతుంది అక్కడ అంతా కూడా ప్రకటింపబడతాయి. నీకు పాప క్షమాపణ పొందావు, సమాధానము కలిగిన దానివై పోము. హల్లెలూయా. ప్రియులారా, యేసయ్య దర్శించే కాలంలో నీకు సమాధానం ఉంటుంది. యేసయ్యగా దర్శించే కాలంలో నీకు పాప క్షమాపణ ఉంటుంది. యేసయ్య దర్శించే కాలంలో నీ జీవిత నెమ్మది, శాంతి, సమాధానం ఉంటుంది. నీ కళ్ళు తెరవబడతాయి, వెలుగు చూస్తావు, రక్షణ పొందుతావు. దేవుని వందనాలు. యేసయ్య హోసన్నా రక్షకుడా, ఇప్పుడే మాకు రక్షణ కావాలి, ఇప్పుడే మాకు విడుదల కావాలి. దేవుడు దర్శించే కాలమున నిర్లక్ష్యం చేస్తే తీర్పులోకి వెళ్తాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో గుర్రం మీద వస్తున్నాడు ఆయన. ఈసారి సాదాసీదాగా కాదు, తీర్పులు తీర్చడానికి, పాపాలు పట్టుకోవడానికి. న్యాయస్థానం దగ్గర ఆయన న్యాయపీఠం మీద కూర్చొని ఎవడు పాపాలు వాడిని పట్టుకుంటాడు, ఎవడు పాపాలను బట్టి వాడిని శిక్షిస్తాడు. దాంట్లోకి వెళ్తావా? కృపాకాలంలో గాడిద మీద వచ్చి సమాధానంగా, దీనుడుగా ఆయన తను తాను తగ్గించుకొని రక్షణ అందించడానికి నీ ఇంటికి వస్తున్నాడు, నీ గృహానికి వస్తున్నాడు, నీ దగ్గరకు వస్తున్నాడు. అప్పుడు ఆయన దగ్గర నువ్వు వెళ్తావు, లైన్లో నిలబడతావు రెండవ రాకల్లో. ఇప్పుడు ఆయన నీ ఇంటికి వస్తున్నాడు, ఇప్పుడు నీ దగ్గరకు వస్తున్నాడు. సమస్త భారం మోయించిన జన్ల నా యుద్ధకు రండి, నేను మీకు సమాధానం ఇస్తాను. హల్లెలూయా. గాడిద మీద వస్తున్న యేసు స్వామి ఇవాళ నీకు సమాధాన సువార్తను అందిస్తున్నాడు. యేసయ్యా ఇప్పుడే మాకు రక్షణ కావాలన్నవారు రక్షించబడతారు, కాదనుకున్నవాడు రెండో రాకడలోకి వెళ్తారు. ప్రార్థన చేసుకుందాం.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, 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 యేసయ్యా. దీనుడుగా, సాత్వికుడుగా, బంధువుగా, రక్షకుడుగా మా కొరకు ఈ లోకానికి వచ్చిన దేవకుమారుడానికి వందనాలు. నీవు తెచ్చిన ఆ గొప్ప రక్షణ ఇప్పుడే మాకు కావాలి. ఇప్పుడే నువ్వు మాకు రాజుగా ఉండాలి. ఇప్పుడే నువ్వు మాకు వెలుగుగా ఉండాలి స్వామి. నీకే వందనాలు, 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 వందనాలు. నాయన, ఎవరు నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. ఆయన చూస్తున్నాడు, ఏడుస్తున్నాడు. ఈ టైంలో ప్రభు నువ్వు కాదంటే నేను ఒక అవకాశం ప్రతి వాళ్ళకి చేతులు దేవుని ఆహ్వానించండి. ఓ దేవకుమారుడా, నీవు నాకు కావాలి, నీ రక్షణ నాకు కావాలి. పాప చెప్పండి నాతో, నా పాప క్షమాపణ నాకు కావాలి, శాప విమోచన నాకు కావాలి. యేసయ్యా, నీ రక్తంలో నన్ను కడుగునాయన. యేసయ్యా, నీవు వచ్చిన వందనాలు స్వామి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు దర్శించే కాలం ఇది. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. కుమార్తె దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. కుమారుడు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఓ యవనస్తుడా, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. యవన కుమార్తె దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. నిర్లక్ష్యం చేసేవా, రాయి మీద రాయి ఉండదు. నీ బతుకంతా ఏమైపోతుందో తెలియదు. ఇవాళ దేవుడు సమాధానంతో నీ దగ్గర వస్తున్నాడు. హల్లెలూయా. పరమ తండ్రి, దేవాది దేవుడా, నీ ఏకైక కుమారుని మా కోసం ఈ లోకానికి పంపించావు. ఓ యేసయ్యా, నా లోపలికి రా, నా ఇంటి లోపలికి రా, నా హృదయం లోపలికి రా నాయన. హల్లెలూయా. తండ్రి, ఈ వాక్యం దీవించావు, నీ ప్రజలను ఆశీర్వదించావు. నీకే వందనాలు స్వామి. మహిమ పొందండి. పరమ తండ్రి యెహోవా దేవుడా, నీకు వందనాలు. దీవించండి, మహిమ పొందండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.